శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 37వ శ్లోకం. అశోకస్తారణసారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలః శతావర్తః పద్మీ పద్మనివేక్షణः. అశోకస్తారణసారశూరశౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనివేక్షణ. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తీసుకుందాం. ఆ తర్వాత జీవి శోకరహితుడవుతాడు. ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం పొందుతాడో, జీవన్ముక్తి పొందుతాడో, ఆ తర్వాత జీవి శోకరహితుడవుతాడు. ఏ బాధలో ఉండవు అని చెప్తున్నారు. శోకం, మోహం, వార్ధక్యం, మరణం, ఆకలి, దప్పిక ఇవన్నీ దేహబుద్ధి వలన ఏర్పడే మానస వీచికలు. ఈ అలలను అలజడి అణిగిన తర్వాత అశోక మనస్థితి ఏర్పడుతుంది. యోగులు అభిలషించే మనోదశ ఇదే. ఈ స్థితికి వచ్చినప్పుడు తరింపజేసే తారకుడు తారలా తలతల్లాడుతూ కనిపిస్తాడు. అతని శౌర్యం, పరాక్రమం, ఆధిపత్యం సమగ్రంగా బోధపడుతుంది. సంసార సముద్రంలో ఎన్ని సుడిగుండాలకు గురి అయి చివరకు దరిచేరిన బాటసారి వలె సంసారి సరసీరుహాక్షుని కటాక్ష వీక్షణాల దర్శించి తరిస్తాడు. ఒడ్డు చేరేసరికి నీటిలోని సుడిగుండాలు కనిపించవు. కన్నుల పండుగగా విప్పారిన రెక్కలతో విరబూసిన పద్మాలు కనిపిస్తాయి. పద్మం లాంటి నేత్రాలతో భక్త కోటిని అనుగ్రహిస్తున్న కమల నయనుడు కనిపిస్తాడు. అందువల్ల శోకరహిత స్థితికి చేరుకుంటాడు అని చెప్పేసి చెప్తున్నారు శ్లోకం.